పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. పరలోక కుటుంబ పరిచర్యక మందిర నిర్మాణము కొనసాగించబడుతుంది. అనుదినము ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము ఫిలిప్పీల పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దినము ఈ సంవత్సరంలో చివరికి వచ్చేస్తున్నా. మన జీవితంలో కొన్నిసార్లు అనిపిస్తుంటది, అయ్యో నా జీవితంలో నేను ఏదైనా సాధించగలనా, కాలం గడుస్తుంది కదా అని. అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఒక సత్యాన్ని మనం తెలుసుకోవచ్చు. నన్ను బలపరచు అనందే నేను సమస్తము చేయని ఒక నమ్మకాన్ని ఆయన మన కొరకు తెలియజేస్తున్నాడు. నిజమే ప్రియ కుమార కుమార్తె, నీ ముందు నా సవాలు కంటే నీలో నాలో ఉన్నవాడు చాలా గొప్పవాడు. ఆయన మనం బలపరుస్తాడు కాబట్టి మనం ప్రతి దాన్ని అధిగమించగలం. ఆయన మనకు తోడై ఉంటాడు కాబట్టి ప్రతి దాన్ని సాధించగలం. ఈరోజు ఈ కాలంలో నీ ముందు సవాలు ఉండొచ్చేమో, కానీ రానున్న కాలము నీకు ఆశీర్వాదకరంగా మలచిపోతుంది. ప్రభు నీ పట్ల ఒక మంచి ఒక సూచక్రియలతో గొప్ప అద్భుతములతో నడిపించబోతున్నాడు. అయితే నీవు నేను చేయాల్సింది ఆయన యందు బలము పొందుకుందాం. ఆయన యందు మనం ఆధారపడదాం. ప్రభు మన పట్ల గొప్ప కార్యం చేయను గాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవానికి కొందాలు. నీ బిడ్డలను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆస్వాదించండి, ఫలింపచేయండి. ప్రభా, ఎదుగునైనా కాలం అవుతున్నాక ఆ వేదన కంటే నువ్వు మాతో ఉన్నవనక నిరీక్షణతో ముందుకు వెళ్ళటకు సహాయం దయచేసి నీ బిడ్డలు ఏదైతే కోరుకున్నారో వారు కోరికలు సిద్ధింపచేయమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బహుగా దీవించును గాక. ఆమేన్.